మీరా రోజు సుప్రతీకని అభిమానిస్తున్నట్టుగా చెప్పారు, అవునా? అవును. నేను మాత్రం ఇంకో విషయాన్ని క్లియర్గా తెలుసుకున్నాను. ఏంటది? అది కేవలం అభిమానం మాత్రం కాదు, అది అనురాగంగా మారిందంటాను. కాదంటారా? చూడండి, నేను ఇలాంటివి చాలా చూశాను. ఏది అభిమానమో ఏది ప్రేమో నేను ఈజీగా కనుక్కోగలను. కరెక్ట్గా చెప్పాలంటే మీరు సుప్రతీకని ప్రేమిస్తున్నారు, అంతే కదా? అదేంటండి, ఏ విషయం చెప్పకుండానే నిలబడిపోయారు? నేనేం మాట్లాడినా తప్పుగా అనుకోనని చెప్పారుగా. అబే, మీరు తప్పుగా మాట్లాడారని నేను అనుకోవడం లేదు. అయితే నేను మాట్లాడింది నిజమేనన్నమాట, ఒప్పుకున్నట్టేగా? ఆ నిజాన్ని అంగీకరించలేక ఇబ్బంది పడుతూ లేచి నించున్నారు, అంతే కదా? చూడండి, మీరు నాకేం చెప్పక్కర్లేదు. మీరు సుప్రతీకని ప్రేమిస్తున్నారని ఆ రోజే అర్థమైపోయింది. కాకపోతే ఒక్క విషయం. ఏంటది? మీ పెళ్లి గురించిన నిర్ణయం మీరే తీసుకుంటారా, లేక మీ పెద్దవాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటారా? ఏ, ఎందుకలా అడిగారు? ఏం లేదు, కారణం ఉండి అడుగుతున్నాను, చెప్పండి. పెళ్లి విషయంలో తుది నిర్ణయం నాదే. ఎవరు చెప్పినా నేను ఇన్ఫ్లుయెన్స్ కాను. గుడ్. అయితే చెప్పండి, మీకు సుప్రతీక బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసా? మిమ్మల్నేనండి అడిగేది. తన బ్యాక్గ్రౌండ్ గురించి మీకు తెలుసా? అది ఓహో, మిమ్మల్ని చూస్తుంటే తెలుసని అనిపిస్తోంది. తనకి అంతకు ముందే పెళ్ళైందన్న విషయం తెలిసి కూడా మీరావిడ్ని ప్రేమిస్తున్నారన్నమాట. చెప్పండి. అవును. మీ అభ్యుదయ భావాల్ని మెచ్చుకుని తీరాల్సిందే. జరిగిందంతా చిన్నమ్మ నాకు చెప్పింది. సుప్రతీక గారి తప్పేమీ లేదని మాకందరికీ తెలుసు. షీ వాజ్ జస్ట్ ఎ విక్టిమ్. ఆవిడ్ని కలవకముందు ఆవిడ గురించి విని సింపథైజ్ చేశాను. కానీ ఆవిడ్ని కలుసుకున్నాక అభిమానించకుండా ఉండలేకపోయాను. ఆ తర్వాత ఆ అభిమానం ప్రేమగా మారింది. గుడ్. ఇప్పటికైనా మీ మనసులో ఉన్న మాటని బయట పెట్టారు. మీరు ముందే ఈ విషయం చెప్పేస్తే బావుండేది. మీ ఇద్దరికీ ఇబ్బంది తప్పేది. అది కాదండి, ఆవిడ మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను ఇలా మాట్లాడితే ఆవిడ నన్ను అపార్థం చేసుకోవచ్చు కదా. అలాగని విషయం దాచిపెడితే మరింత అపార్థం చేసుకోవచ్చు కదా. అదెవరికీ మంచిది కాదు. అవుననుకోండి. సుప్రతీక చాలా ఆత్మాభిమానం గల మనిషి. ఏ కారణం లేకుండా మీరు పదే పదే ఇక్కడికి వస్తూ ఉంటే తప్పకుండా చిరాకు పడుతుంది. తనది చాలా ఫ్రాంక్ నేచర్. మీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అప్రిషియేట్ చేస్తుంది, మిమ్మల్ని తప్పుగా అనుకోదు. ఈ విషయాన్ని ఇంకా దాచిపెట్టడం ఎవరికీ మంచిది కాదు. ఒకవేళ తనకి పెళ్లి ఇష్టం లేకపోతే నిర్మోహమాటంగా చెప్పేస్తుంది, అంతే. అంతేగాని ఇలా పని లేకుండా ఏదో కుంటిసాకులు చెప్తూ ఇక్కడికి వస్తూ పోతూ ఉండడం మీకే కాదు, మాకు మంచిది కాదు. ఇక్కడికి రావద్దని సుప్రతీక మీకు ఖచ్చితంగా చెప్పకముందే మీ మనసులోని మాటని తనకి తెలియచేయండి. ఈ విషయం సుప్రతీకతో మీరు మాట్లాడతారా, నేను మాట్లాడినా? చెప్పండి. ఆలస్యం అమృతం విషయం. మీరిలా ఊరికే వచ్చిపోతుంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. సుప్రతీక ఇప్పటికే చాలా ఇబ్బంది పడిపోతోంది. మీరు తన గురించి ఏమనుకుంటున్నారో కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేసేయండి. ఫ్రాంక్గా తన అభిప్రాయం అడిగి తెలుసుకోండి. తనకి పెళ్లి ఇష్టం లేదని అర్థమైతే ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి. ఐఎమ్ సారీ, చాలా నిక్కచ్చిగా మాట్లాడుతున్నాను. బట్ ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్.
కొన్ని కారణాల చేత నేను పెళ్లి చేసుకోలేదు. సుప్రతీక కూడా ఒంటరి మనిషి. మేమిద్దరం కలిసి ఇక్కడ ఉంటున్నాం. మా గురించి ఎవ్వరూ కామెంట్ చేయకుండా ఉండాలన్నదే మా తాపత్రయం. అంతకుమించి ఇంకేమీ లేదు. లేదు, ఐ కెన్ అండర్స్టాండ్. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. కూర్చోండి, కాఫీ కలుపుకొస్తాను. వద్దండి, నేను బయలుదేరుతాను. అదేంటి, సుప్రతీక వచ్చేదాకా ఉండరా? లేదండి. భలే వాళ్లే. నేను ఇప్పటిదాకా చెప్పిందేంటి? తనొచ్చేదాకా ఉండి తనతో ఈ విషయం ఫ్రాంక్గా మాట్లాడండి. నేను ఆ టైంలో లోపలుంటాను. ఏదో కారణం చెప్పి బయటికి వెళ్ళిపోతాను. మీరు సుప్రతీకతో ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. అది కాదండి. మరేంటి? ఏం లేదు, మీరు చెప్పింది నిజమే. కాకపోతే నాకెందుకో ఇవాళ మాట్లాడాలనిపించడం లేదు. ఐఎమ్ ఎ లిటిల్ నర్వస్. ఇంకో రోజొచ్చి ఆవిడతో ఈ విషయం తప్పకుండా మాట్లాడతాను. నిజమేనంటారా? నిజమే. ఓకే, మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మీ ప్రేమ విషయం సుప్రతీకకి చెప్పే వెళ్ళండి. ఆ షరతు మీదే మిమ్మల్ని ఇక్కడికి రానిస్తాను. ఒకవేళ అప్పుడు కూడా మీరు తనతో ఈ విషయం మాట్లాడకపోతే మిమ్మల్ని ఇంకెప్పుడు ఇటువైపు రానివ్వను. సరేనా? అలాగే. సారీ, నేనేమన్నా పొరపాటుగా మాట్లాడి మీ మనసు నొప్పించుంటే క్షమించండి. అబ్బెబ్బే, అలాంటిదేమీ లేదు. అసలు ఆ మాట నేననాలి. మీరనలేదు కాబట్టే నేనంటున్నాను. పోన్లేండి, ఇప్పటికి నవ్వారు, అంతే చాలు. మీ ఇద్దరి మంచి కోసమే ఇలా చేశాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. డెఫినెట్లీ. నేను ఇక బయలుదేరుతానండి. సరే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సారీ, మీరు రావడం చూడలేదు. పర్వాలేదు, ఏదో పనిలో ఉన్నట్టున్నారుగా. మీరు అలా కూర్చోండి, ఇప్పుడే వస్తాను. పర్వాలేదు, టేక్ యూర్ ఓన్ టైం. మీ పని పూర్తి చేసేకే రండి. లేదు, అయిపోయింది. మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తాను. లాయర్ గారు లేరా? లేరు, మధ్యాహ్నం వస్తానన్నారు. ఐసి. నేను ఇవాళ మీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. చెప్పండి. నేను ఇలా మాట్లాడడం వెనక ఎటువంటి దురుద్దేశమూ లేదు. నేను చెప్పింది విని మీరు నన్ను అపార్థం చేసుకోకూడదు. భలేవాళ్లే. మిమ్మల్ని నేను అపార్థం చేసుకుంటానా? కల్లో మాట. అలాంటిదేమీ లేదు. అయినా నాతో మాట్లాడడానికి మీరు వెనకాడడం ఏంటి? చెప్పండి. సన్నుత మాట కాదనలేక మిమ్మల్ని ఈ విషయం అడుగుతున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో దీన్ని ప్రస్తావించనే కూడదు, కానీ తప్పడం లేదు. పర్వాలేదు, చెప్పండి. ఏం లేదు, మేమిప్పుడు మీకు చేస్తున్న సాయానికి నేను మాట్లాడబోయేదానికి ఎటువంటి సంబంధమూ లేదు. ఆ విషయం మాత్రం మీరు మనసులో పెట్టుకోవద్దు. అలాగే. మీకు డబ్బు సాయం చేస్తూ మీ పరిస్థితిని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి నేను ఇలా అడుగుతున్నానని మాత్రం మీరు అనుకోకూడదు. ఎందుకంటే మాకు ఆ ఉద్దేశం ఏ కోశానా లేదు. ఎందుకండి అన్నిసార్లు చెప్పాలా? నేనేమీ అనుకోను. అయినా ఈ ఉపోద్ఘాతం అంతా దేనికి? మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలీదా? మీ మనసులో ఏముందో ఫ్రీగా ఫ్రాంక్గా చెప్పండి. నేను చెప్పబోయేది విని షాక్ అవ్వద్దు. నేనెందుకు ఇలా అడుగుతున్నానో అర్థం చేసుకోండి. అలాగే, ముందు చెప్పండి. మీకు బేబీ సంగతి తెలుసుగా. ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితి. తను చాలా ధైర్యంగానే ఉంటుంది. ఎదురు నాకు కూడా ధైర్యం నూరిపోస్తోంది. కానీ నేను మాత్రం... తండ్రిగా మీ పరిస్థితిని నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. కాకపోతే మీరు ధైర్యంగా ఉంటేనే ఆవిడ ధైర్యంగా ఉంటారని
నేను ఇంతకు ముందే చెప్పాను కదా. అవుననుకోండి, కాకపోతే చెప్పండి. ఏం లేదు, బేబీ నన్ను ఈ మధ్య ఓ ఇంత కోరింది. విని ముందుగా ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత తను చెప్పేది విని తను అడుగుతోన్న దాంట్లో తప్పేమీ లేదని అర్థం చేసుకున్నాను. ఆవిడేం కోరారు? బేబీకి మీరంటే ఎంత అభిమానమో మీకు నేను చాలాసార్లు చెప్పాను. మీరు కూడా చూశారు కదా. అఫ్ కోర్స్. ఆ అభిమానంతోని మీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమతో నాకు ఈ పని చేసి పెట్టు డాడీ అని అడిగింది. ఏంటది? తను ఎలాగూ ఏడాదిన్నర కన్నా ఎక్కువ బతకదు. అది చెప్పలేం. పోయేలోగా మిమ్మల్ని భర్తగా పొందాలని సన్నుతో ఆరాటపడుతోంది. ఈ పెళ్లి కేవలం తన తృప్తి కోసమేనని, మీ భార్యగా చనిపోవడమే తన ఆఖరి కోరికని నాకు స్పష్టం చేసింది. ఏంటి మీరు మాట్లాడేది? అదిగో చూసారా, నేనంటూనే ఉన్నాను మీరిలా రియాక్ట్ అవుతారని. అది కాదు, నేను ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని కోరితే ఎవరైనా అపార్థం చేసుకుంటారు. కానీ నాకు సన్నుతంటే పంచప్రాణాలు. పోతూ పోతూ అడిగిన ఆఖరి కోరిక తీర్చకుండా ఎలా ఉండగలను? అలా అని మిమ్మల్ని బలవంత పెట్టడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి వెళదామని మాత్రం వచ్చాను. అది కాదండి, మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నాకు అసలు పెళ్ళంటేనే ఇష్టం లేకుండా పోయింది. జీవితాంతం అవివాహితుడిగానే ఉండిపోవాలనుకున్నాను. పైగా ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో మీ జీవితంలో చోటు చేసుకున్న విషాదం గురించి నాకు తెలుసు. మీ ఆఫీసులో వాళ్ళు చెప్పారు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యుయేషన్. మీరెలాగూ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అన్నారు. ఇది కేవలం సన్నుత ఆత్మశాంతి కోసమే. బేబీ మీద జాలితో ఆవిడ మెళ్ళో తాళి కట్టండి. చనిపోయేటప్పుడు మీ భార్యగా చనిపోవాలన్నదే సన్నుత ఆశ. అది కాదండి, మీరు ఇంకేది చెప్పినా నేను కాదనేవాడిని కాదు. కానీ ఇది చాలా డెలికేట్ విషయం. నా మనసు బాగా దెబ్బతినుంది. ఈ సమయంలో పెళ్ళంటే మీ పరిస్థితి తెలిసే ఇలా అడుగుతున్నాను. మీరెలాగూ జీవితంలో పెళ్లి చేసుకోకూడదన్న ఓ నిర్ణయానికి వచ్చేశారు. మీ మనసులో ఇంకెవరూ లేరు. జస్ట్ మానవతా దృక్పథంతో చేసుకోవాల్సిన పెళ్ళిది. దీనివల్ల మీరు నష్టపోయేది ఏమీ ఉండదు. పోయే ముందు మిమ్మల్ని రోజు చూసుకోవాలని, మీ భార్యగా బతకాలని సన్నుత తాపత్రయపడుతోంది. ఇది కేవలం తన ఆత్మసంతృప్తి కోసమే. ఇట్స్ ఓన్లీ ఎ మెంటల్ మ్యారేజ్. ఐ హోప్ యు అండర్స్టాండ్. అన్ని కోల్పోయిన ఓ అభాగినికి చివరి రోజుల్లో సంతృప్తినిచ్చిన వాళ్ళు అవుతారు. మనం అనుకున్నట్టుగా అన్నీ జరుగుంటే సన్నుత మీ భార్యగా సంతోషంగా ఉండేది. అలా జరగలేదు కాబట్టి కనీసం ఇలా అయినా తన కోరిక తీర్చుకోవాలని ఉబలాట పడుతోంది. మీరు కేవలం సమాజం దృష్టిలోనే భార్యాభర్తలు, ఇంట్లో మంచి స్నేహితులు అంతే. మీరు తన పక్కనే ఉంటూ తనతో మాట్లాడుతూ ఉంటే చావును కూడా లెక్క చేయనని సన్నుత చెప్పింది. ఆ మాటలు వింటుంటే నా కడుపు తరుక్కుపోయింది. బేబీ పరిస్థితికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. అన్ని కోల్పోయి ఆఖరికి ఇదొక్కటి జరిగితే చాలు నాతో అన్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక విలవిల్లాడిపోయాను. నేను మళ్ళీ చెప్తున్నాను, దీనికి మేం మీకు చేస్తున్న సాయంకి ఎటువంటి సంబంధం లేదు. మీకు ఈ పరిస్థితి రాకపోయినా నేను బేబీ మాట కాదనలేక మిమ్మల్ని కోరేవాణ్ణే. ఒక తండ్రిగా నా బిడ్డకి చివరి రోజుల్లోనైనా సంతోషాన్ని పంచిపెట్టాలన్న ఆశతో ఇక్కడికి వచ్చాను. అది దురాశని మీరు భావిస్తే
మా అంత దురదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. మంచి మనసుతో మీరు అర్థం చేసుకుంటారని, సన్నుత మాట మన్నిస్తారని గంపెడ ఆశతో ఇక్కడికి వచ్చాను. మీ మంచి మనసు గురించి మాకు బాగా తెలుసు. మీరు నిదానంగా ఆలోచించి చూడండి. మా బేబీ కోరిక సబబుగానే మీకు అనిపిస్తుంది. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడం నా ఉద్దేశం కాదు. మీకేం చెప్పాలో అర్థం కావడం లేదు. పెళ్ళంటేనే నాకు మెంటల్ బ్లాక్ ఏర్పడింది. అంతకు మించి నేనేమీ చెప్పలేను. సన్నూత గారి పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఆమె కోరిన కోరిక కూడా అసహజంగా ఉందని నేను అనను. కానీ అలా నీ పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నా మనసు ఎందుకు అంగీకరించడం లేదు. ఇప్పటికిప్పుడు మీరు నిర్ణయం తీసుకోనక్కర్లేదు. కాస్త ఆలోచించి. లేదండి, ఈ విషయంలో ఆలోచించడానికి ఇంకేం లేదు. సన్నూతి గారి పట్ల జాలి దయ చూపించగలను. కావాలంటే ఎక్కువసార్లు ఆ ఇంటికొచ్చి ఓ స్నేహితుడిగా ఆవిడ కోరుకున్నట్టుగా మెలగలను. అంతకు మించి. ప్లీజ్, ఇప్పుడు నేను అడుగుతున్నది కూడా ఇంతకు మించి ఇంకేమీ లేదు. ఈ పెళ్ళన్నది కేవలం ఓ తంతు మాత్రమే, సన్నుత మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసం. అంతకు మించి ఇంకేమీ లేదు. ఐ డూ అండర్స్టాండ్. కానీ నా మానసిక పరిస్థితిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు ఇంకేది అడిగినా నేను వెంటనే సరే అనేవాడిని. ఇది మాత్రం అనలేకపోతున్నాను. నిజంగా చాలా బాధగా ఉంది. నన్ను క్షమించండి. నో, అంత మాట దేనికిలేండి. ఏదో సన్నుత మాట కాదని లేక మీతో ఈ విషయం చెప్దామని ఇలా వచ్చాను. మీ మనసు నొప్పించడం మాకెవరికీ ఇష్టం లేదు. భగవంతుడు సన్నుతికి ఎలాగో అన్ని రకాలుగా అన్యాయం చేశాడు. ఈ ఆఖరి కోరిక తీరే అదృష్టం కూడా లేకుండా చేశాడని అనుకుంటాను. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. మీరిలా చేశారని నేను కోపం కానీ ద్వేషం కానీ ఏమీ పెట్టుకోను. మీ గొప్ప వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు. మళ్ళీ చెప్తున్నాను వినండి. నా నిస్సహాయ పరిస్థితిని అర్థం చేసుకోండి. మీరు ఇంకేదడిగినా నేను కాదనను. అదే కదా చిత్రం. మనం అడిగేది మాత్రమే లేదనిపిస్తూ ఉంటాడా దేవుడు. ఉన్నవాటి వేటితోనూ మనకి సంతృప్తి లేకుండా చేస్తాడు. ఇది ఇప్పటిది కాదు, అనాదిగా జరుగుతున్నదే. ఎనీవే, సన్నుతికి నెమ్మదిగా విషయం చెప్తాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పర్వాలేదు, మా ఇద్దరిని మాత్రం మీరు అపార్థం చేసుకోకండి. నో, అది జన్మలో జరగదు. ఆఫీస్కి వెళ్తూ ఇటువైపు వచ్చాను. మీరు ఏదో పనిలో ఉన్నట్టున్నారు. ప్లీజ్ కంటిన్యూ. నేను బయలుదేరుతాను. అయ్యయ్యో, కనీసం టిఫిన్ అయినా చేసి వెళ్ళండి. దాందే ఉంది. నేనెప్పుడు వస్తూ పోతూనే ఉంటాను. అయినా నేను మీ ఫ్యామిలీలో వ్యక్తిని. నా దగ్గర ఈ ఫార్మాలిటీస్ అన్నీ దేనికి? వెళ్ళొస్తాను. అలాగే. ఏంటక్కా, నువ్వింకా రెడీ అవ్వలేదు? టైం అయిపోయింది కదా. చెప్పాను కదా, పొద్దునుంచి బాగా తలనొప్పిగా ఉంది. నేను ఇవాళ ఆఫీస్కి రాలేనులే, నువ్వెళ్ళు. అంతెక్కువగా ఉందా తలనొప్పి? నువ్వింతకు ముందు చెప్తే నేను పెద్దగా పట్టించుకోలేదు. ఏం లేదులే, అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. నాకిది మామూలే, నువ్వెళ్ళు. పర్సనల్ డిపార్ట్మెంట్లో మాత్రం నేను రానని చెప్పు. అలాగే. సుప్రతిక, ఏం లేదు. నిన్ను రమేష్ గారు ఈ మధ్య ఎప్పుడైనా కలిశారా? లేదే. ఏ, ఎందుకలా అడుగుతున్నా? అబ్బే, ఏం లేదు. మొన్న ఆ మధ్య నీకోసం ఇక్కడికొచ్చారు. నాకోసమా? అవును.
మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తానని వెళ్ళారు. ఆ తర్వాత రాలేదు. అందుకని లేదక్కా, నేను ఆయన్నెక్కడా కలవలేదు. ఆయన నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు.